నిమిషాలు దేవుని మాటలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 43వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం నుంచి కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము అంటాడు. కపటము కలిగి దౌర్జన్యము చేవారి చేతిలో నుంచి నీవు నన్ను విడిపించుదు. నీవు నాకు దుర్గమైన దేవుడవు. దేవుడు నన్ను త్రోసివేసి తినేమి, నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడై సంచరింపనేలా అని కీర్తనకారుడు ఆయన తెలియజేస్తున్నటువంటి మాట. ప్రియమైన వారలారా, దేవుడు మనకు రక్షణకర్తని, అన్ని విషయాలలో ఆదుకునేవాడని గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రాణమా, సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు అని మాట్లాడు. నీవేలా తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని చెప్పేసి నేను ఇంకా ఆయనను స్తుతిస్తాను అని చెప్పేసి పిల్లల కీర్తనకారుడు గానం చేస్తున్నట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి అన్యాయం చేస్తున్నప్పుడు నాకు న్యాయము తీర్చుమని మాట్లాడు. అంటే న్యాయం తీర్చుమంటే ఎందుకు ఆయన న్యాయం దేవుని అడుగుతున్నా, నాకు న్యాయం తీర్చమాట. ఎందుకంట భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు. కాబట్టి భక్తి లేని జనులంట దావీదు కీర్తనాకారుడిని బాధ పెడుతున్నారని అర్థం. కాబట్టి వాళ్ళంట ఇంకెలా ఉన్నారు? కపటం కలిగి దౌర్జన్యం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ప్రజలను కదా దౌర్జన్యం చేస్తున్నారంట. రెండవది భక్తి లేని జనం అంట. కాబట్టి నా పక్షాన్ని వ్యాజ్యవాడు. ఈ భక్తి లేని జనులు బాధిస్తున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి విలాపం అని అర్థం, విజ్ఞాపన అని అర్థం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, భక్తి లేని జనులలో రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు ఎవరంట? భక్తి కలిగిన వారు. రెండవది భక్తి బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. అలానే భక్తి కలిగిన వారు, భక్తి లేని వారు. ఇంకా మనం గమనిస్తే మంచి మనసు కలిగిన వారు, మంచి మనసు లేని, ఇట్లాగా పేరు అన్నమాట. భక్తి లేని జనులతో నేను వాళ్ళ మధ్యలో ఉన్నానయ్యా, వాళ్ళు నన్ను బాధిస్తున్నారు కదా, శత్రువులు అయిపోయారు, నన్ను బాధిస్తున్నారు. కాబట్టి నాకు తోడుగా ఉండి నాయన నన్ను ఆదుకొనమని, నా పక్షాన్ని వ్యాజ్యమాడమని కీర్తనకారుడు గానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా గమనించాలి, భక్తి గల జనులు, భక్తి లేని జనులు రెండు రకాలు కదా. ప్రజలలో ఎన్ని రకాలు ఉన్నారు? భక్తి కలిగిన వారు, భక్తి లేని వారు. భక్తి కలిగిన వారైతే ఎలా ఉంటారు, భక్తి లేని వాళ్ళు ఎలా ఉంటారని ఇక్కడ గ్రంథంలో మనం చూస్తాం. భక్తి లేని వారంట దౌర్జన్యం చేస్తున్నారంట. వాళ్ళకి దేవుని భయం ఉంటుంది. అవునా? వాళ్ళు భక్తి లేని వాళ్ళు, పేరుకే పైకి భక్తి గల వాళ్ళ ఉన్నారు, కానీ వాళ్ళు భక్తి లేని వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారంట? భక్తి లేని వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంట. ఇంకా ఎలా ఉన్నారు? వాళ్ళు ఆయన బాధిస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను విడిపించు వాళ్ళ చేతిలోంచి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక విషయం మనం గమనిస్తే దావీదు భయభక్తులు కలిగిన వాడు. ఎవరంట చెప్పండి? దావీదు దేవుని యందు భయభక్తులు. అయితే దావీదు కుమారుడు భక్తి లేనివాడు. ఎవరంట? దావీదు కుమారుడు అబ్షాలోము అనేటువంటి వ్యక్తి. ఇతను 3వ కుమారుడు. దావీదుకి ఎంతమంది కుమారులు? ఆయనకున్నటువంటి కుమారులలో చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ప్రాముఖ్యమైన వాళ్ళు 8 మంది ఉంటారు. వాళ్ళలో ముఖ్యులు 3వ వాడు ఎవరంట? అబ్షాలోము. పేరు అబ్షాలోము. ఈ అబ్షాలోము ఇప్పుడు వాక్యం ధ్యానించుకున్నాం. ఈ అబ్షాలోము 3వ కుమారుడు, దావీదుకు 3వ కుమారుడు. సమూయేలు గ్రంథంలో మనం చూస్తే ఆ మాటలు మీకు అర్థమవుతుంది. భక్తుడైన సమూయేలు రాసినటువంటి గ్రంథం 2వ సమూయేలు గ్రంథం
3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాను. హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు, ఇజ్రాయిలీయురాలకు అహీనోమయం వలన పుట్టిన కిలియాబు అను రెండవాడు, కర్మేలీయులాగు నాబాలు భార్య అబీగయలు వలన పుట్టిన మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజు తల్మయి కుమార్తెకు మైక వలన పుట్టిన నాలుగవాడు అదోనియా హగ్గీతు వలన పుట్టిన ఐదవవాడు షెపట్య అబీటుల వలన పుట్టిన ఆరవవాడు ఇత్రియేయం దావీదునకు భార్యకు ఎగ్లా వలన పుట్టిన. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. కాబట్టి దావీదు కుమారులలో అబ్షాలోం చాలా అందమైన వాడంట. ఎలాంటి వాడమ్మా? చాలా అందమైన వాడు. చాలా జుట్టు కూడా చాలా పొడవుగా ఉంటుందంట. దావీదు కుమారులలో అబ్షాలోం అంత అందమైన వాడు ఎవరు లేరంట. దేవునికి మహిమ కలుగుతుంది కాదు. ఇంత అందం ఉంది కానీ ఆయనకి ఏమి లేదు, భక్తి లేదు. ఏమి లేదమ్మా? భక్తి లేదు. కాబట్టి ఈ భక్తి లేని దావీదు కుమారుడైన అబ్షాలోం ఏం చేస్తున్నాడు? రాజరికాన్ని తన తండ్రికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. విరోధిగా నిలబడి ఆయన రాజ్యాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. వీళ్ళని గమనించండి. కొంతమంది తనతో ఉన్నటువంటి యవనస్తులను కూర్చుకొని దేవుని రాజుగారి మీదనే, తండ్రి మీదనే ఎదురు నిలబడి అయితే తాను రాజ్యం వెళ్తున్నాడని ప్రకటించుకున్నాడు. నేను రాజునయ్యానని ప్రకటించుకున్నాడు. ఆ సమయంలో ఏమైందంటే ఇక దావీదు కూడా అబ్షాలోముకు భయపడి అరణ్యానికి పారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దావీదేమో భయభక్తులు కలిగిన వాడు, దావీదు కుమారుడేమో భక్తి లేనివాడు. అయితే ఏమన్నాడు? భక్తి లేని జనుల మధ్య నేను ఉన్నాను, నాకు న్యాయం తీర్చమని ప్రార్థించినట్లుగా భక్తి లేని జనముతో నా పక్షంలో వ్యాజ్యమాడు అని లేఖనం సెలవిస్తున్నట్లుగా భక్తి లేని వాడేమో అబ్షాలోము, భక్తి కలిగిన వాడేమో దావీదు. పడేసుకుంటున్నాను. అయితే గమనించండి, ఇటు వినండి. అయితే ప్రియులారా గమనించండి, దావీదుకు వ్యతిరేకంగా నిలబడితే యుద్ధంలో ఏం చేశాడు? దేవుడు న్యాయం తీర్చి దావీదు పక్షాన్ని, దావీదు భక్తి కలిగిన వాడు కాబట్టి కుమారుణ్ణి యుద్ధంలో చంపేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భక్తి గల వారి పక్షాన దేవుడు ఎంతటి శత్రువునైనా వ్యాజ్యమాడి భక్తి గల వారికి విజయాన్ని ఇస్తాడు, భక్తి లేని వారికి విజయాన్ని ఇవ్వడు. కాబట్టి సొలొమోనేమో మరి అబ్షాలోమేమో భక్తి లేనివాడు, దావీదేమో భక్తి కలిగిన వాడు. కాబట్టి భక్తి లేని వారి చేతిలోంచి దావీదును విడిపించాడు. అలానే ఈ రోజున మనల్ని కూడా భక్తి లేనటువంటి ప్రజలు మనల్ని బాధిస్తూ ఉంటారు కదా. నిజమైన దేవుని నమ్ముకున్నందుకు ఏం చేస్తారు? వీళ్ళు దేవుని బిడ్డలరా, వీళ్ళే దేవుని బిడ్డలని మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. అవునా కదా? ఎగతాళి చేస్తూ ఉంటారు, మనల్ని బాధిస్తూ ఉంటారు. అయితే దేవుడు మన పక్షాన నుండి భక్తి లేని జనుల మధ్యలోంచి మనల్ని ఆయన వ్యాజ్యమాడి మనల్ని కాపాడుతాడని దేవుని వాక్యం. వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళు ఏం చేస్తారంట? భక్తి లేని వాళ్ళకి ఏముంటుంది? దౌర్జన్యం చేస్తారంట కదా. ఎంతో దౌర్జన్యం చేస్తారు, బలాత్కారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం క్రైస్తవ్యంలో చూస్తుంటే ఎలా ఉన్నాయి పరిస్థితి? ప్రియులరా, దేవుడు భక్తి లేని జనులు, భక్తి గల మన కోసం భక్తి లేని వాళ్ళతో యుద్ధం చేస్తాడు. ఖచ్చితంగా మన పక్షాన ఉంటాడని దేవుని వాక్య భాగంలో మనం తెలుసుకుంటున్నాం. ప్రియుల దేవుని స్తోత్రం చెప్పండి. రెండవది, వారి చేతుల్లోంచి మనల్ని విడిపిస్తాడంట. ఏం చేస్తాడమ్మా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు కలిగినా, ఇక్కడ అంటాడు కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. ఏం చేస్తాడంట? కపటము కలిగి అంటే పైకి బాగుంటారంట, లోపల కక్ష పెట్టుకొని బాధిస్తూ ఉంటారు. కపటము కలిగి దౌర్జన్యం చేస్తూ ఉంటారంట. అన్ని రకాలుగా వారి చేతిలోంచి దేవుడు అంట మనల్ని తప్పకుండా ఈజ్ ద డెలివరర్ అనమాట. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని విడిపించేటువంటి దేవుడు. అవునా కదా? ఎన్ని శ్రమలు వచ్చినా విడిపిస్తాడు. దేవునికి కాబట్టి కీర్తనగాడు ఏమంటే నీవు మాకు న్యాయాధిపతివయ్యా అంటున్నాడు. ఎవరంట? దేవుడు ఎవరంట చెప్పండి? న్యాయాధిపతి. మనకు న్యాయం తీర్చేటువంటి వాడు అని అర్థం. పిల్లలు, న్యాయం తీర్చేటువంటి దేవుడు అన్నారు. ఒకసారి చూద్దామా? 58వ కీర్తన 11 వచ్చిన చదువుతాం. 58:11 త్వరగా చదువు. చదువమ్మా. నిదానది గ్రంథం
58వ అధ్యాయం 11వ వచనం. కావున నిత్యంగా నీతిమంతులకు ఫలము కలుగునని ఫలము కలుగునని నిత్యముగా న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారు కదా. ఏం చేస్తారంటే దేవుడు ఏంటంట, నిత్యముగా నీతిమంతులకు ఫలం కలుగుద్దట. అంటే మనం ఎప్పుడైతే భక్తి కలిగి ఉంటామో, నీతి కలిగి ఉంటామో, తప్పకుండా మనకు ఫలము కలుగుద్దంట. అయితే న్యాయం తీర్చే దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారంట. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరంట, న్యాయం తీరుస్తాడు. ఏం చేస్తున్నామా, మనం జాగ్రత్త కలిగి ఉంటే మన పక్షాన్ని ఉండి ఆయన న్యాయం తీరుస్తాడని దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం. అదే రీతిగా ప్రియమైన వారిలాగా 75వ కీర్తన 7వ వచనం ఒకసారి చూద్దాం. 75వ కీర్తన 7వ వచనం. 75వ కీర్తన. హెచ్చించును. ఓకే చదువు ఉందా? 75 7వ వచనం, 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, చాలు మిగిలిన అవసరం. కాబట్టి దేవుడు మనకు న్యాయం తీర్చేవాడు అంట కదా, తప్పకుండా న్యాయం తీరుస్తాడు. అలానే మనం గమనిస్తే 96వ కీర్తన 13వ వచనం కూడా. కాబట్టి దేవుడు అంట న్యాయాధిపతి, తప్పకుండా మనకు న్యాయం తీరుస్తాడన్న 96వ కీర్తన 13వ వచనం ఒకసారి. 96:13 అమ్మ. భూజనులకు తీర్పు తీర్చుగా యెహోవా చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, ఆయన విశ్వాసతను బట్టి జనములకు తీర్పు ఎలా తీస్తాడంట, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడంట. భూలోకానికంట ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేస్తున్నాడు. కాబట్టి ఆయన భూజనులకు తీర్పు తీర్చేటువంటి వాడు. ప్రియులారా గమనించండి, ఒక దినాన ప్రపంచ పునరుద్ధానంలో కూడా ఆయన ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉండి మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున తీర్పు వేటిని బట్టి తీరుస్తాడు, న్యాయమును బట్టి తీర్పు, నీతిని బట్టి తీర్పు తీరుస్తాడంట, న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడంట ప్రియులారా. కాబట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడు, న్యాయాధిపతి. నీ పక్షాన వ్యాజ్యం ఆడతాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా. యోహాను సువార్తలో, ప్రకటన గ్రంథంలో ఆయన ధవళ సింహాసనం మీద కూర్చొని ప్రజలందరికీ తీర్పు తీరుస్తాడట. ఒకసారి చూద్దామా. వారి వారి క్రియల చొప్పున వారికి తీర్పు కలుగుద్దని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. చూద్దామా. 14, 13 చదవండి. ప్రకటన గ్రంథం 14 వచ్చి 13 వచ్చి. 14 అధ్యాయం 13 వచ్చి. ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులను వాయి పరలోకములో స్వరము చెప్పుట వింటిని. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోచున్నాయని చెప్తున్నాడు. వారి క్రియలు వారి వెంట పోచున్నాయని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి వారి క్రియల చొప్పున వారికి తీర్పు ఉంటుందని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆయన ధవళ సింహాసనం మీద కూర్చొని మరి తీర్పు తీరుస్తున్నట్లుగా జనములందరూ ఆయన ఎదుట నిలబడినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూడగలుగుతాం పిల్లలు. ఒకసారి చూద్దామా. ఒక్క నిమిషం ఆగుదాం. గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. చదువుతామా. 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములను ఆయన సముఖం నుండి పారిపోవచ్చు, వాటికి నిలువు చోటు కనబడకపోయాడు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి. చదవండి.
అదమ్మా విను ఏంటంట, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలబడి చూస్తున్నారు. గొప్పవారు కొద్దివారు అందరూ కూడా ఆయన అంటే ధవళ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడంట కదా. గొప్పవారు కొద్దివారు తేడలేక అందరూ కూడా మృతులైన వారందరూ లేచి ఆయన ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఏంటంట, అప్పుడు గ్రంథములు దేవుని దగ్గర గ్రంథాలు ఉంటాయంట. ఆ గ్రంథాలు అంటే విప్పితే ఏమన్నాయంట చదువు. గ్రంథమందు వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథములో యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులలో. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలోని మృతులను అప్పగించును. మరణము పాతాళ లోకమును వాటిని వశమునున్న మృతులను అప్పగించును. వారిలో ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందును. దేవునికి మహిమ. ఎవరి క్రియల చొప్పున భూలోకంలో కదా, మనం భూలోకంలో చేసిన దాన్ని బట్టంట అక్కడ ధవళ సింహాసనం ఎదుట ఎవరంట, భూలోకంలో చనిపోయిన వాళ్ళందరూ, ఏది భూమి పుట్టిన మొదలుకొని చివరి వరకు కూడా బ్రతికి చనిపోయిన వాళ్ళందరూ కూడా రేపు తిరిగి లేచి దేవుని న్యాయపీఠం ఆయన సింహాసనాసీనులు జడ్జిగా కూర్చుంటాడు. ఎవరు ఎలా కూర్చుంటాడు? ఒక జడ్జి ఎలా కూర్చుంటాడో కోర్టులో అలాగ ఆయన కూర్చుంటే ప్రజలందరూ అంట వరుసను నిలబడి ఉంటారు. వారి వారి వరుసలు చొప్పున అందరు నిలబడి ఉంటారంట. వాళ్ళు చేసిన భూలోకంలో చేసిన మంచి చెడు, మంచి మాటలు చెడ్డ మాటలు అవన్నీ రాసి పెడతాడంట దేవుడు. వాళ్ళు ఎదుట ఆ గ్రంథాలు విప్పినప్పుడు ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఆ తీర్పు తీరుస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆ తీర్పులో మంచి జీవితం కలిగి ఉంటే, మంచి మాటలు మంచి క్రియలు ఉంటే పరలోకానికి ఆయన పంపిస్తాడు. చెడ్డ క్రియలు ఉంటే వారికి నరకాన్ని త్రోసివేస్తాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడు, దేవుడు న్యాయాధిపతి అని అర్థం. అందుకే భూజనులకు తీర్పు తీర్చడానికి భూలోకానికి కూడా వస్తున్నాడంట. ఇదేమో పరలోకంలో జరిగే సంభవం. ప్రపంచ పునరుద్ధానం అందరూ తిరిగి లేచి ఆయన ఎదుట నిలబడితే మన చిట్కా అంతా ఆయన చదివి గ్రంథంలో మనకు తీర్పు తీర్చి నరకమా పరలోకం అని ఆయన తీర్పు తీరుస్తాడు. అయితే భూలోకంలో కూడా ఆయన తీర్పు తీర్చడానికి భూమి మీదకి రాబోతున్నాడంట. అర్థమవుతుందమ్మా? భూలోకానికి కూడా రేపు రాబోయే దినాల్లో తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఏం జరిగిపోతుందంటే రెండవ రాకడలో మొదటి దశలో దేవుడు మధ్య ఆకాశానికి వస్తాడంట. ఎక్కడికి వస్తాడు? మధ్య ఆకాశానికి వచ్చి కడబూర ధ్వనితో ఒక దేవదూతలతో వచ్చి ఆయన మధ్యాకాశం నుండి భూలోకంలో ఉన్న భక్తులను తీసుకొని వెళతాడంట. భూలోకంలోనికి తన దూతలను పంపించి ఎవరు సత్క్రియలు కలిగి ఉన్నారో, ఎవరు రక్షించబడ్డారో, ప్రభుని ఎవరు నమ్ముకున్నారో, భయభక్తులు ఎవరు ఉన్నారో వారిని పరిశుద్ధులుగా మార్చేసి ఆయన తీసుకొని పోతాడంట. దేవునికి స్తోత్రం. అది రెండవ రాకడలో మొదటి దశ. పరిశుద్ధులు ఎత్తబడతారు, పాపులు అందరూ భూలోకంలో విడబడతారు. భూలోకంలో 7 ఏళ్ళు శ్రమ ఉంటుంది. పరదేశం కదా, మధ్యాకాశంలోనూ ప్రభు పిల్లలు ఉంటారు, దేవునితో ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే రెండవ రాకలో రెండవ దశలో ఇదేమో పరిశుద్ధులకే కనపడతాడు. మధ్యాకాశానికి వచ్చిన రాకడ ప్రియులరా, పరిశుద్ధులను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరలా ఇంకొక రాకడ, రెండవ రాకడలో ఒలివల కొండ మీదకి బహిరంగంగా దిగి వస్తాడు. భూమి మీదకే దిగి వస్తాడు. ఎక్కడికి? ఇప్పుడే మధ్యాకాశానికి వచ్చాడు. మొదటి రాకల్లో, రెండవ రాకల్లో మొదటి దశలో, రెండవ రాకల్లో రెండవ దశలో ఆయన కరెక్ట్గా భూమి మీదకి దిగి వస్తాడంట. ఎక్కడికి దిగి వస్తాడమ్మా? భూమి మీదకి దిగి వస్తాడు. భూమి పైన ఎక్కడ వస్తాడంటే యెరూషలేములో ఒలివల కొండ ఉంది, ఆ కొండ మీదకి దిగి వస్తాడంట. అర్థమైందా? ఎక్కడమ్మా? యెరూషలేములో ఒలివల కొండ ఉంది, ఒలివల కొండ మీదకి ఆయన దిగి వస్తాడు. ఒలివల కొండ మీదకి ఎందుకు? ఆయన పరలోకమునకు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత
తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు కనిపించాడంట. ఎవరు కనిపించాడమ్మా? శిష్యులకు మాత్రమే కనిపించాడు. మిగిలిన వాళ్ళకి ఎవరికి లోకానికి కనిపించలే. అంతకుముందు ఆయన బ్రతికున్న దినాల్లో అందరు కనిపించాడు, కానీ ఆయన ఎవరు రిసీవ్ చేసుకోలేరు, కనుగొనలేకపోయారు. అయితే చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు మాత్రమే, తనతో అన్నపానములు పుచ్చుకున్న వారికి మాత్రమే ఆయన ప్రత్యక్షతను ఇస్తాడు. వాళ్ళని బలపరుస్తాడు, వాళ్ళని సమాధానపరుస్తాడు, వాళ్ళని ధైర్యపరుస్తాడు. నేనున్నాను, నేను చనిపోయారు అనుకుంటున్నాను కాదు, నేను మృతుడినైతిని కానీ యుగయుగాలు సజీవుడినై ఉన్నానని చెప్పేసి వాళ్ళని బలపరుస్తాడు. ఆ తర్వాత బలపరిచి 40 రోజుల తర్వాత ఒలీవల కొండ మించి ఆయన పైకి వెళ్ళిపోతాడు పరలోకానికి. దేవునికి స్తోత్రం. అది అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తాం. ఆ కొండ మీదకి ఆయన ఆరోహణమైన కొండ మీదకి మరలా దిగి వస్తాడు. అర్థమవుతుందా? ఆరోహణమైన కొండ మీదకి మరలా ఆయన భూమి మీదకి దిగి వచ్చి భూమి మీద కాలు పెడతాడు. ఆ కొండ మీదకి, ఒలీవల కొండ మీద ఆయన దిగి వచ్చి భూమి మీదకి కాలు మోపిన వెంటనంట ఒలీవల కొండ 2గా చీలిపోద్ది అంట. ఏమవుద్దమ్మా? 2 భాగాలు. ఒలీవల కొండ ఏమవుద్ది? 2గా చీలిపోయి పెద్ద లోయ ఏర్పడుద్దమ్మా. పెద్ద లోయ ఏర్పడిన తర్వాత దేవుడు అంట ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఆ లోయలో దాచిపెడతాడంట. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఆ లోయలో ఎందుకు దాచిపెడతాడంటే అన్ని దేశాలన్నీ కలిసి, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి, దేవుని పిల్లల దేశం మీదకి యుద్ధానికి వెళతారు. వాళ్ళు పర్వతం మీద అందరూ మోహరించి ఉంటారు. అప్పుడు దేవుడు ఒలీవల కొండ మీద దిగి వచ్చి ఆ కొండను ఆయన భూమిని తాకిన వెంటనే చీలిపోద్ది, పెద్ద లోయ ఏర్పడుద్ది. ఆ లోయలో ఇజ్రాయెల్ ప్రజలందరినీ దాచిపెడతాడు. దాచిపెట్టి తాను తన దూతలు కలిసి ఈ అన్య జనులందరూ ఇజ్రాయెల్ దేశం మీదకి, దేవుని పిల్లల మీదకి యుద్ధానికి వస్తే వాళ్ళతో ఆయన యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి భూజనులకు తీర్పు తీర్చుటకు ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. పరలోకంలో తీర్పు తీరుస్తాడు, భూమిలో దేవుని మాట వినని ప్రజలకు కూడా ఆయన తీర్పు తీర్చి రేపు వాళ్ళకి శిక్ష వేసేటువంటి దినాలు రాబోతున్నాయి. కాబట్టి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటే ఆయన న్యాయాధిపతి. చెప్పండి ఎవరమ్మా? అందుకే కీర్తనగాడు 43 దేవా నాకు న్యాయం తీర్చయ్యా అంటున్నాడు. అయ్యా నువ్వు న్యాయాధిపతివయ్యా, నువ్వు జడ్జివయ్యా, నీతిని బట్టి మా క్రియలను బట్టి మాకు తీర్పు తీర్చే దేవుడవయ్యా. ఇదిగో అన్యులు, భక్తి లేని జనులు నన్ను బాధిస్తున్నారయ్యా, భక్తి లేని వారు నన్ను వేధిస్తున్నారయ్యా, భక్తి లేని ప్రజలు, నిజము దేవుడు తెలియని ప్రజలు మమ్మల్ని వేధిస్తున్నారు కదా, క్రీస్తు నమ్ముకున్నందుకు అవమానిస్తున్నారయ్యా అని చెప్పేసి మనం ఎలాగా వాపోతున్నామో ఆయన కూడా అలాగా ఇదిగో భక్తి లేని జనుల మధ్యలో నేనున్నాను, వారి పక్షం నా పక్షాన్ని వ్యాజ్యమాడు ప్రభు అని కీర్తనగాడు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవ దాని ఏంటంటే వాళ్ళు చేసే ఆ బాధలన్నిటి నుంచి విడిపిస్తాడు. భక్తిహీనులు చేసేటువంటి మనకు కలిగే బాధలన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. అవునా? అది అబ్షాలోము నుంచి చేతిలోంచి, భక్తి లేని కుమారుడైన అబ్షాలోము చేతిలోంచి దావీదుని విడిపించాడు. అలాగనే భక్తి లేని వారైనటువంటి మరి మనం గమనిస్తే పిల్లలు చాలా మందిని విడిపించారు. భక్తి లేని ప్రజలు షడ్రకు, మేషకు, అబేద్నెగో ఏం చేయాలంటే చంపాలని చూస్తారు. ఏం చేశారమ్మా? యేసుప్రభు నమ్ముకున్నందుకు, యేసుప్రభు ఒక సాక్షిగా ఉన్నందుకు ఏం చేస్తున్నారంట? వాళ్ళ ముగ్గురిని పెద్ద అగ్నిగుండంలో వేసి చంపాలనుకున్నారంట. అయితే దేవుడు అగ్నిలో కూడా వాళ్ళని కాపాడాడు. అగ్నిగుండము నుంచి, మరణం నుంచి వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మన యేసయ్య ఎంతటి శ్రమైన, మరణమైన, భక్తి లేని వాళ్ళు మనల్ని బాధించిన ఆయన మనల్ని విడిపిస్తాడు. ఈజ్ ద డెలివరర్ అన్నమాట. ఆయన విడిపించే దేవుడు. ఎవరంటే చెప్పమ్మా? విడిపించే దేవుడు. చెప్పండి ఎవరు? న్యాయాధిపతి, మనల్ని విడిపించేటువంటి అగ్నిగుండం నుంచి విడిపించాడు. పేతురుని చెరసాలలో వేశారంట. ఏం చేశారు? అపోస్తుల కాలం 16:25లో పేతురు గారిని ఏం చేశారంట? ప్రభు సాక్షిగా ఉన్నందువలన చెరసాలలో, జైల్లో వేసేసారు, బోండాలు కట్టేసి లోపల పడేసి చంపాలనుకుంటున్నాడు హేరోదు పిల్లల. అయితే ప్రభునందు పిల్లల ప్రార్థన చేసినప్పుడు సంఘమంతా వేసాడు, పేతురుని సంఖ్యలను తెంచివేసి భూకం కలుగు చేసి ఆయన తీసుకొచ్చి బయట వదిలిపెట్టాడు. దేవుడు విడిపించాడు. ఆ సంఖ్యల నుంచి చెరసాల నుంచి విడిపించాడు. మరణం నుంచి పేతురును దేవుడు విడిపించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నిన్ను నన్ను కూడా ఎంత భక్తి లేని వాళ్ళు, లేకపోతే మనకు వ్యతిరేకమైన శత్రువులు మనల్ని నిందిస్తూ బాధిస్తూ కదా అనేకమైన బాధ, దూషణ మాటలు పలుకుతున్నా, మనలను
దౌర్జన్యం చేస్తున్న మన మీద ఆయన మనం తప్పకుండా ఏం చేస్తాడంట, దౌర్జన్యం చేయవారి చేతుల్లోంచి విడిపిస్తాడు, భక్తి లేని జనుల చేతిలోంచి విడిపిస్తాడు, మరణం నుంచి విడిపిస్తాడు. పేతురుని విడిపించాడు. అదే రీతిగా మన అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 25వ వచనం చూస్తే పౌలు సీనలంట ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టారంట. ఏంటమ్మా? పుతోను అనేటువంటి దెయ్యాన్ని, అది లాభం సోది చెప్పి లాభం సంపాదిస్తుందంట తన యజమానులకి. వాళ్ళు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టినందువల్ల వాళ్ళ లాభం పోయిందని చెప్పేసి పౌలు సీలను ఏం చేశారంట, కొట్టి చెరసాలలో వేశారంట. చెరసాలలో వేస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? చెరసాల్లో పడి వాళ్ళు బాధపడి భయపడి భంగపడి ఉన్నారా? లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మధ్యరాత్రుల్లో పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేవుడు వారి ఆ ప్రార్థన ఆ స్తుతిని విని చెరసాలకు పునాదులు అదలేదు, భూకంపం వచ్చేస్తున్నారు. ఏమొచ్చిందమ్మా? సద్భక్తి ఉన్నప్పుడు, భక్తి లేని జనులను మనల్ని బాధిస్తున్నప్పుడు, భక్తి లేని జనులు మనల్ని దౌర్జన్యం చేస్తున్నప్పుడు వారి చేతుల నుంచి మనల్ని విడిపించేవాడు మన దేవుడు కదా. వాళ్ళు బాధిస్తున్నారు, కొట్టారంట, కొరడాలతో కొట్టారు, సంఖ్యలు వేశారు, చెరసాలు వేశారు. ఎందుకు? ప్రభువారిని నమ్ముకున్నందుకే. ఎందుకు? ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకే. దేవుని స్తోత్రం. ఒకరికి మంచి చేసినందుకే వీళ్ళని బాధిస్తున్నారు. అయినా వాళ్ళు దేవుని పక్షాన సహించి చెరసాల్లో మధ్యరాత్రులు పాటలు పాడుతూ దేవుని ప్రార్థన చేస్తూ ఉంటంట. దేవుడు పునాది కలిగి భూకంపం కలిగించాడంట. తలుపులన్నీ తెరుచుకున్నాయి, వాళ్ళ సంఖ్యలన్నీ ఊడిపోయినాయంట పిల్లల. అప్పుడు చెరసాల నాయకుడు భయపడిపోయాడు, తను చంపుకోవాలనుకున్నాడు. పారిపోయారేమో, ఖైదీలను చంపుకోవాలని పోయినప్పుడు అతను పౌలు గారు అంటున్నాడు, మేము ఎక్కడికి వెళ్ళాలి, దేవునికి స్తోత్రం, మేము లోపలే ఉన్నాం, నువ్వేం హాని చేసుకోవద్దు అన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు వచ్చి వాళ్ళని బతిమలాడి, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడిగాను. దేవునికి మహిమ కలుగునుగా. ఏమన్నాడు చెప్పండి? రక్షణ పొందడానికి అయ్యలారా నేనేమి చేయాలంటే అప్పుడు అన్నాడు, నువ్వేం చేయాల్సిన పని, యేసు ప్రభు వారి నందు విశ్వాసం, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడు వారి మంచితనాన్ని బట్టి ఆ జైలరు కూడా, అన్యుడైన జైలరు దేవుని నమ్ముకున్నాడు, యేసయ్య నమ్ముకున్నాడు. ఇంటికి తీసుకెళ్ళి తాను తన ఇంటి వారందరూ బాప్తిసం తీసుకొని అందరూ రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియులరా కదా, బలత్కారులు, భక్తి లేని జనులు, దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు పౌలు శీలను బాధించారు, కానీ దేవుడు విడిపించాడా లేదా? చెప్పండి అమ్మా, విడిపించాడా లేదా? చెరసాల నుంచి, మరణం నుంచి ఎలా విడిపించాడు? మన విషయంలో కూడా ప్రియులరా, భక్తి లేని జనులు నిన్ను నన్ను బాధిస్తుంటే తప్పకుండా మన పక్షాన్ని వ్యాజ్యమాడతాడు, మనలను ఆ బాధల నుంచి విడిపిస్తాడు. అసలు భక్తి లేని వాళ్ళు ఎవరు? మనుషులందరూ దేవుని పోలిక కదా, దేవుని స్వరూపం. దేవుడు మనుషులను మంచి వాళ్ళగానే చేశాడంట. వాళ్ళే వివిధ తంత్రాలు కల్పించుకున్నారంట. అర్థమైందా? మంచివారుగానే చేశాడు, మనుషులందరూ మంచివాళ్ళు. అయితే సాతానుడు వాళ్ళలో ప్రవేశించి వివిధ తంత్రాలు కల్పించుకొని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, భక్తి లేకుండా జీవిస్తున్నారు, లోకమే ఆశిస్తున్నారు, కోరుకుంటా ఉన్నారు లోకాశలన్నిటిని. కాబట్టి భక్తి లేని వారుగా మార్చబడ్డారు. అసలు భక్తి చేసింది ఎవరు? భక్తి లేని మొదటిగా ఎవరంటే సాతానుడే ప్రధానమైన భక్తి లేనివాడు. అర్థమైందా? సాతానుడు ఎవరంట? దేవుని భయం లేనివాడు. సాతానుడు ఎవరంట? భక్తి లేనివాడు. ఇతను ఏం చేస్తాడంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, దేవుడు చేసిన సృష్టిని పాడు చేస్తూ ఉన్నాడు. భక్తి లేనివాడు ఇతను. దేవునికి స్తోత్రం. ఇతను ఏం చేస్తాడంటే దేవుని పిల్లలందరినీ ఆకట్టుకొని మాయ మాటలు చెప్పి, మోసపూరిత మాటలు చెప్పి, మంచిదాన్నేమో చెడు చూపిస్తున్నాడు, చెడునేమో మంచిగా చేస్తున్నాడు. పాపమేమో తీయగా ఉండేటట్టుగా చేస్తున్నాడు, నీతేమో చెడుగా ఉండేటట్టుగా చేస్తున్నాడు. దేవునికి నిజమైన దేవుడిని నమ్ముకొనికుండా చేస్తున్నాడు, లోకాన్ని నమ్ముకునేటట్టుగా చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు, మోసం చేసి. ఈ భక్తి లేనిటువంటి సాతానుడు మనుషులను ఏం చేస్తున్నాడు? దౌర్జన్యం చేస్తున్నాడు. నువ్వు పాపం చేసావురా, నువ్వు నా కుమారుడు, దేవునికి స్తోత్రం, మనం ఇద్దరు నరకానికి పోవాల్సిందని చెప్పేసి అతను ఏం చేస్తున్నాడు? భక్తి లేని వారిని కదా దౌర్జన్యం చేస్తున్నాడు. కాబట్టి భక్తి లేని సాతాను చేతిలోంచి దేవుడు కదా ఆయన నరకానికి తీసుకెళ్తున్నాడు. సాతాను తన పిల్లలుగా మార్చుకున్నాడు, తన పోలికలో మార్చుకున్నాడు.
అబద్ధికుడు, అబద్ధానికి జనకుడుగా ఉన్న ప్రజలందరూ అబద్ధికులుగా మార్చేసి, అన్యాయస్తుడు సాతానుడు మనుషులను కూడా అన్యాయస్తులుగా చేశాడు. సాతానుడు దేవునికి విరోధి, మనుషులందరూ కూడా దేవునికి విరోధులుగా చేశాడు. కాబట్టి సాతానుడికి వచ్చిన శిక్ష ఏంటి? రెండో మరణం, నరకానికి, నాశనానికి, నరకానికి పాత్రుడు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నా మాట విన్నారు వీళ్ళందరూ కాబట్టి నేను అబద్ధికుడిని, వాళ్ళు కూడా అబద్ధికులే, నేను నరహంతకుడిని, వాళ్ళు కూడా నరహంతకులే, కాబట్టి నాతో పాటు వాళ్ళని కూడా నరకానికి తీసుకెళ్ళాలి. అది న్యాయం అంటున్నాడు దేవునితో అప్పుడు. కాబట్టి అలాగ మనుషులందరినీ మరణానికి, మనుషులందరినీ పాపానికి, మనుషులందరినీ నరకానికి తీసుకెళ్తుంటే యేసయ్య ఏం చేశాడంటే ఆయనే భూలోకానికి సశరీరుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకానికి ఆయనే మానవుడిగా వచ్చి మనుషుల యొక్క పాప భారమంతా తన మీద వేసుకొని, మనుషులు జయించలేనటువంటి పాపాన్ని జయించి తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మళ్ళా సాతాను చేతిలో ఉన్న మనల్ని కొని, భక్తి లేని ఇతను మనల్ని నరకానికి తీసుకెళ్తుంటే భక్తి కలిగినటువంటి మన ప్రభువారు మనల్ని ఏం చేశాడంటే ఆ ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొని మరలా తన పిల్లలుగా చేసుకొని భక్తి గల వారిగా మార్చేశాడు, రాజులుగా మార్చాడు, పరిశుద్ధ జనాంగంగా మార్చాడు, సొత్తైన ప్రజగా మార్చాడు. నరకం నుంచి మనల్ని విమోచించి భక్తి అంటే ఏంటో నేర్పాడు. స్తోత్రం. అర్థమైందమ్మా? భక్తి లేని వాడు చేసినటువంటి భక్తి లేని క్రియలను బట్టి నాశనానికి వెళుతున్న మానవుడిని ఆయన ఈ లోకానికి వచ్చి భక్తి అంటే ఏంటో నేర్పించి, మంచి ఏంటో నేర్పించి, తన వాళ్ళందరూ విమోచన క్రయదనముగా ప్రాణం ఇచ్చి మనల్ని ఏం చేశాడంటే భక్తి కలిగిన బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. అవును, భక్తిహీనులు చేస్తున్న, భక్తి లేని వారు చేస్తున్న దౌర్జన్యం నుంచి నరకానికి వెళ్ళవలసిన మానవులను నరకం నుంచి విమోచించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరంట? ఎవరు విమోచించిన వారు? విడిపించిన వారు ఎవరంట కదా? ఇంతగా నరకానికి వెళ్ళవలసిన మనలను నరకం నుంచి ప్రభువారు మనల్ని విడిపించాడు. ఏం చేశాడమ్మా? ఎక్కడి నుంచి విడిపించాడు? పాపాల నుంచి విడిపించాడు, నరకము నుంచి విడిపించాడు, అగ్నిగుండం నుంచి విడిపించాడు, మరణం నుంచి విడిపించాడు కదా. ఇవన్నిటి వ్యాధి బాధలన్నిటి నుంచి విమోచించిన వాడు, విడిపించిన వాడు మన న్యాయాధిపతి, మన ప్రభు అయిన యేసు. ఈ రోజున మనం కూడా ఏ శ్రమల గుండా వెళ్ళినా, ఏ కష్టాల గుండా వెళ్ళినా, ఏ శోధనల గుండా వెళ్ళినా, భక్తి లేని జనులు నిన్ను బాధిస్తున్నా తప్పకుండా విడిపిస్తాడు. భక్తి లేని జనులు నిన్ను నిందిస్తున్నా నిన్ను వాటి నుంచి విడిపిస్తాడు. భక్తి లేని జనులు నీకు వ్యాధులు కలుగు చేసి, పాపం చేపించి వ్యాధులు కలుగు చేసిన, మరణం కలుగు చేసిన వాటి నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడిపించుటకు ఎవరంట? సమర్థుడు. ఆయనకు సాటి అయిన వారు లేరు, ఆయనకు పోటీ అయిన వారు ఎవరు? ఆయన ప్రేమ కలిగిన వారు ఎవరు? ప్రాణమిచ్చి రక్షించినటువంటి రక్షణకర్త. అందుకే అంటున్నారు, ఎందుకు తొందరపడతావు నా ప్రాణమా? ఏమంటున్నాడు? చదువమ్మా 43వ కీర్తనలో ఆ ఒక్క మాట చదివి ముగించుకుందాం. ఏమంటున్నాడు చూద్దామా? 43వ కీర్తన. నీవేళ తొందరపడుచున్నావు. 5వ వచనం, నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు, నీవేళ కృంగి ఉన్నావు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. ఎందుకు తొందరపడుతున్నావు అంటే ఈ సమస్యలన్నిటి బట్టి, ఈ బాధలన్నిటి బట్టి ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఏమి చేయాలంటే మనం దేవుని యందు నిరీక్షణ. మనకు యేసయ్య ఉన్నాడు, విమోచకుడు, విడిపించే దేవుడు మనకు ఉన్నాడు. అగ్ని నుంచి విడిపించాడు కదా, చెరసాల నుంచి విడిపించాడు, మరణం నుంచి విడిపించాడు కదా, పాతాళం నుంచి విడిపించాడు. అలాగ విడిపించిన సమర్థుడు. ఆయన యందు నిరీక్షణ ఉంచాలంట. మనల్ని విడిపిస్తాడు, ఈ కష్టాల నుంచి విడిపిస్తాడు, ఈ వ్యాధుల నుంచి విడిపిస్తాడు, ఈ సమస్యల నుంచి విడిపిస్తాడని దేవుని యందు మనం అంట నిరీక్షణ ఉంచాలంట. నిరీక్షణ ఉంచకుండా మనం ఎలా పడుతున్నాం? తొందరపడుతున్నాం. ప్రాణమా కృంగిపోతున్నాం. ఏంటంటే మన ప్రాణం ఏమైపోతుంది? ఈ బాధలను బట్టి కృంగిపోతూ ఉంది, తొందరపడుతూ ఉంది కదా. కాబట్టి అలా తొందరపడకుండా, తొందరపడి డెసిషన్ తీసుకోకుండా, ఈయన నాకు మేలు చేయట్లేదు, నేను విడిచిపోవాలి, ఈయన నాకు అద్భుతాలు చేయట్లేదు, ఈయన ఏం దేవుడు అని ఆయన మీద తోలనాటి మాట్లాడకుండా మనం ఏం చేయాలంటే తొందరపడకుండా ఏం చేయాలి? దేవుని యందు నిరీక్షణ. ఆయన తప్పకుండా మనల్ని విడిపించుటకు సమర్థుడు ఆయన ఒక్కడే. నీ పాపం నుంచి విడిపించుటకు సమర్థుడు ఆయన ఒక్కడే. నరకం నుంచి విడిపించుటకు సమర్థుడు ఆయన ఒక్కడే. ఆయన తన ప్రాణం ఇచ్చినటువంటి, రక్తం ఇచ్చి మనల్ని కొనినటువంటి మన ప్రభువారు. నీ పాపం దాని మీద వేసుకొని
లోక పాపలను మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల ఆయన. కాబట్టి ఆయన మీద మనం నిరీక్షణ ఉంచాలి. నా ప్రభు ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు. వీళ్ళ బాధలు, భక్తి లేని జనుల చేత వచ్చే బాధలన్నిటి నుంచి తప్పకుండా విడిపిస్తాడు. ఆ వ్యాధులన్నిటి నుంచి విడిపిస్తాడు. ఆ కరువు ఖడ్గం నుంచి విడిపిస్తాడని మనం ఏం చేయాలంటే నిరీక్షణ ఉంచాలి. ఆయన నా రక్షణకర్త, నీవు నా దేవుడు అని. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయనను ఏం చేయాలంటే స్తుతించాలి. ఒకటి ఏం చేయాలి, తొందరపడకూడదు, కృంగిపోకూడదు, నిరీక్షణ ఉంచాలి. ఆయన నీ దేవుడు, నీ రక్షణకర్త అని నమ్మాలి. ఆ తర్వాత నువ్వు ఆయనను స్తుతించాలి. ఆ తర్వాత పైన ఏం చేయాలి, నీవు నాకు తీర్పు తీర్చయ్యా అని దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. దుష్టుల చేతులు న్యాయం తీరుస్తాడు. న్యాయం తీర్చేవాడే ఖచ్చితంగా నేను విమోచిస్తాడు బాధలన్నిటి నుంచి, నరకం నుంచి. సమర్థుడు ఆయన ఒక్కడే. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా కదా ప్రభునందు నిరీక్షణ ఉంచుదాం. ఆయన నీ రక్షణకర్త, నువ్వు విడిపించేవాడు. కాబట్టి నువ్వు ఆయనను స్తుతిస్తూ ఉండాలని దేవుడికి కీర్తనకారుడు గానం చేస్తున్నాడు. మనం అలాంటి బిడ్డలుగా ఉండాలని కృంగిపోకూడదు, తొందరపడకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు, అవిశ్వాసం మాట్లాడకూడదని ఈ రోజున పరిశుద్ధాత్మ నిరీక్షణ ఉంచు. నీకు ఇస్తానన్నది ఇస్తాడు, వాగ్దానం నెరవేరుస్తాడు. స్తుతిస్తాం. ఆయన నా రక్షణ కర్త. ఎవరంటే మన ప్రభువారు? ఒకటి ఆయన న్యాయాధిపతి, రెండవది ఆయన మన రక్షణకర్త. చెప్పండి, ఎవరంటే యేసు ప్రభువారు మన న్యాయాధిపతి, రెండవది మన రక్షణ కర్త. ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతిస్తూ ఉండాలని కదా ఈ రోజున పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న మాటలు. దేవుడు దీవించును గాక.